ఇప్పుడు నా జీవితం ఏంది, నా బ్రతికేంది అని వెళ్ళిపోయాడు. మమ్మీ మమ్మీ ఏడుస్తా ఉన్నారు పిల్లలు. మమ్మీ లేదండి, ఉప్పు స్తంభం అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? సొదొమలో ఉండి చచ్చిపోలేదు ఆమె. సొదొమ అనే పాపంలో ఉండి చచ్చిపోలేదు ఆమె. సొదొమ నుండి బయటకు వచ్చాక చనిపోయింది. సొదొమ నుండి బయటకు వచ్చాక ఉప్పు స్తంభం అయింది. ఈ రోజు నేను అంటున్నాను, లోకంలో యేసు అంటే ఎవరు తెలవక నరకానికి వెళ్తున్న వారు ఉన్నారు. కానీ యేసు అంటే తెలిసి కూడా నీవు మరలా పాపం చేస్తూ ఉంటే, అమ్మా తమ్ముడు అన్నయ్య బయటకు వచ్చావు కానీ మరల లోకంలోకి కలిసిపోతున్నావా? రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. పాస్టర్ గారు ఇలాంటి వాక్యం చెప్పిన రోజు మీరు ఇంకోసారి పిలవద్దు సార్. పిలవకపోయినా చెప్పేసి దులిపేసి వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఇండియా ఇస్ వెరీ బిగ్. డైరీలో డేట్స్ లేవు. ఈరోజు నువ్వు హెచ్చరించడానికి ప్రేమతో నేను వచ్చాను. ఒక గుంపేమో సొదొమ గొమొర్రానే ఉన్నారు. ఈ గుంపు అంతానేమో సొదొమను బయటికి దాటొచ్చాను. నీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? మధ్యకాశంలో మన ప్రియుడైన యేసు రాబోతున్నాడని అక్కడికి అడుగులు పడుతున్నాయా? ఇంత దూర ప్రయాణం చేసి యేసుని నమ్ముకొని 10 సంవత్సరాలు, యేసుని నమ్ముకొని 20 సంవత్సరాలు, పలానా చర్చిలో నేనే స్తంభాన్ని, నేనే విశ్వాసిని, నేనే సంఘ పెద్దలు, ఉమెన్స్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నావు. నీవు సంఘం